ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రైతు బంధు పథకం కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామంటూ కూటమి నాయకులు వారి ప్రసంగాల్లో ప్రచారాల్లో ఒక తమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు. రైతులు నమ్మారు, ఓట్లు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 నెలలు కావస్తుంది. కానీ రైతు బంధు ఊసేలేదు, దానికి దిక్కు దివానం లేదు. ఇస్తారో ఇయ్యరో తెలియదు. ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. ఈ సంవత్సరం ఇస్తారా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారా, ఆ తర్వాత సంవత్సరం నుంచి ఇస్తారా కూడా తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే, కూటమి నాయకులు ప్రతి రైతుకు 20,000 ఇస్తామని చెప్పారే కానీ ప్రతి ఎకరానికి 20,000 ఇస్తాము, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు, 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకు అంటూ మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఇన్ని ఎకరాలకి అని, ఇన్ని ఎకరాల వరకే పరిమితి ఉంటుంది అని కూడా ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ ఇస్తే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారేమో. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలై దివాలా తీస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే రైతు బంధు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? సంపద సృష్టించాలి. సృష్టించిన సంపదను రైతులకు, ప్రజలకు పంచిపెట్టాలి. అంటే సంపద సృష్టించడానికి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. ఈ సంపద సృష్టించేంత వరకు రైతులు వేచి చూడాల్సిందే. మళ్ళీ ఈ రైతు బంధు విషయంలో మార్గదర్శకాలు విడుదల చేయాలి. మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత నియమ నిబంధనలు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. వీటన్నిటినీ అధ్యయనం చేయడానికి ఒక కమిటీ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చేసరికి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. అప్పటి వరకు రైతులు వేచి చూడాల్సిందే.